హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేనే మీ వైజాగ్ అరేనే. ఈ టబ్బు నిండాక చాలా ఎక్కువ నెత్తలు అయితే ఉన్నాయి. ఈ సైజ్ కూడా చాలా మీడియం సైజ్ అయితే ఉంది. వీటిని బ్లూ క్రాబ్స్ పీతలు అంటారు. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. దీంట్లో గుడ్లు కూడా ఉన్నాయి. ఇది ఒక కేజీ 300 నుంచి 400 లోపు అయితే ఉన్నాయి. అలాగే మన బోటు కూడా ఈ రోజు వచ్చింది. బోటు నిండాక పీతలు అయితే పడ్డాయి. మన పుష్కలమైన కాన్ల నుంచి పీతలు బయటికి తీసి డెక్కమని అయితే వంపుతున్నాడు. దీంట్లో చిన్న పీతలు ఉన్నాయి, అలాగే పెద్ద పీతలు కూడా ఉన్నాయి. పెద్ద విడిగా చిన్న విడిగా గ్రేడింగ్ అయితే చేస్తున్నారు. మన బోటు 3 days వేటకి వెళ్ళేసి వచ్చింది. పీతలు మాత్రం ఎక్కువగా పడ్డాయి, చేపలు చాలా తక్కువ పడ్డాయి. ఈ బోటులో ఉన్న పీతలు మొత్తం రెక్సలు అయితే వేసేసుకున్నాను. అలాగే వీటిని తీసుకెళ్లి ప్యాకింగ్ కూడా చేస్తాను. నేను చాలా సార్లు చేపలు బాగుంటాయి, అలాగే పీతలు కూడా బాగుంటాయి, వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయని చెప్తూనే ఉన్నాను. కానీ ఈ రోజు అయితే పీతల కర్రీ చేసి మీకు చూపిస్తాను. మీకు ఈ పీతని శాంపుల్ గా అయితే చూపిస్తున్నాను ఎలా చేయాలో. దానిపైన ఉన్న క్యాప్ అయితే మెల్లిగా తీసేయాలి. అలాగే ఈ చివరన చిన్న చిన్న గోర్లు ఉన్నాయి కదా, దాంట్లో సకాన్ని కట్ చేసుకుని తీసేసుకోవాలి. అలాగే పైన పెద్ద గోర్లు అయితే చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటది. డైరెక్ట్ ఇలా వండేయడమే. మిగతా పీతలు కూడా ఈ విధంగా చేసేసుకుంటే మొత్తం కర్రీ అయితే వండేసుకోవచ్చు హ్యాపీగా. నేను కత్తి కూడా యూజ్ చేయట్లేదు, చేతితోనే చేసేస్తున్నాను. చాలా ఈజీగా చేయొచ్చు. ఫైనల్ గా పీతల కర్రీ అయితే వండిసాము. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. దీన్ని చూస్తే నోరు ఊరిపోతుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.